ప్రస్తుతం అయోధ్యలో మోడీ పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎన్టీవీ స్క్రీన్ పై మోడీ పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయోధ్యలో 15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ. ముందుగా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభించిన మోడీ ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు 6 కొత్త వందే భారత్ ట్రైన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రైల్వే స్టేషన్ను 240 కోట్లతో ఆధునీకరించారు. ఇది ఇప్పుడు 3 అంతస్తుల స్టేషన్గా తీర్చిదిద్దారు. లిఫ్ట్లు, ఎక్స్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, క్లాక్ రూమ్లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాళ్లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు మార్చింది కేంద్రం. 1450 కోట్లతో నిర్మించారు. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనం ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్లతో అలంకరించారు. అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమైంది. దేశం చూపంతా అయోధ్యపురి వైపే ఉంది. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదభిరాముడి కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతిన ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభమై 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్టీవీ స్క్రీన్ పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మోడీ లతా మంగేష్కర్ చౌక్ ని ప్రారంభించారు. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. అయోధ్యలో 15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం లతా మంగేష్కర్ చౌక్ ప్రారంభించారు ప్రధాని మోడీ. ముందుగా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు 6 కొత్త వందే భారత్ ట్రైన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రైల్వే స్టేషన్కు 240 కోట్లతో ఆధునీకరించారు. ఇది ఇప్పుడు 3 అంతస్తుల స్టేషన్గా తీర్చిదిద్దారు. లిఫ్ట్లు, ఎక్స్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, క్లాక్ రూమ్లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాళ్లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. రైల్వే స్టేషన్ ప్రారంభం అనంతరం లతా మంగేష్కర్ చౌక్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు మార్చింది కేంద్రం. 1450 కోట్లతో నిర్మించారు. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనం ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అలాగే టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్లతో అలంకరించారు. అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమవుతోంది. మోడీ రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. అలాగే అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వెళ్తున్నారు. దేశం చూపంతా అయోధ్యపురి వైపే ఉంది. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదభిరాముడి కొలువుదీరే క్షణం కోసం తప్పిస్తూ ఉన్నాయి. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతిన ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభమై 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో శ్రీరామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరుతాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ గంట ఇప్పుడు అయోధ్య చేరుకుంది.
జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నారు. తాత్కాలిక గ్రామాలు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యాన్నదాన సత్రాలు అలాగే సమారాధనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేరువేరు చోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12,000 నుంచి 15,000 మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎన్టీవీ స్క్రీన్పై రైల్వే స్టేషన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే లతా మంగేష్కర్ చౌక్ని కూడా ప్రారంభించారు మోడీ. తర్వాత ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తారు. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్పై లైవ్లో ప్రధాని మోడీ పర్యటన అయోధ్యలో కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అలాగే లతా మంగేష్కర్ చౌక్ని ప్రారంభించారు. తర్వాత ఎయిర్పోర్ట్ను మోడీ ప్రారంభిస్తారు. అయోధ్యలో 15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. ముందుగా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు 6 కొత్త వందే భారత్ ట్రైన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రైల్వే స్టేషన్ను 240 కోట్లతో ఆధునీకరించారు. ఇది ఇప్పుడు 3 అంతస్తుల స్టేషన్గా తీర్చిదిద్దారు. లిఫ్ట్లు, ఎక్స్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, క్లాక్ రూమ్లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు మార్చింది కేంద్రం. 1450 కోట్లతో నిర్మించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనం ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్లతో అలంకరించారు. అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమవుతోంది. దేశం చూపంతా అయోధ్యపురి వైపే ఉంది. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదభిరాముడు కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మనం చూడొచ్చు. దానికి సంబంధించి రైల్వే స్టేషన్ని మోడీ ప్రారంభించారు. అలాగే ఎయిర్పోర్ట్ని ప్రారంభించనున్నారు. మనం చూస్తున్నాము లతా మంగేష్కర్ చౌక్ని కూడా ప్రారంభించారు ప్రధాని మోడీ. అలాగే జనవరి 14న మకర సంక్రాంతిన ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభమై 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో శ్రీరామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయిపోయింది. భవ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటుంది. జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరుతాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలు ఉన్నాయో అక్కడి ఏర్పాట్లు జరగబోయే గంటకు అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ గంట ఇప్పుడు అయోధ్య చేరుకుంది. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని వస్తువులు కల్పిస్తూ ఉన్నారు. తాత్కాలిక గ్రామాలు కూడా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన సత్రాలు, సమారాధనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరు చోట్ల మొత్తం 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12,000 నుంచి 15,000 మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. మనం ఎన్టీవీ స్క్రీన్పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ ప్రారంభించారు ప్రధాని మోడీ. అలాగే పలు అభివృద్ధి పనులకు కూడా ప్రారంభం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మోడీ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అనేది
వీక్షిస్తూ ఉన్నారు. దాంతోపాటు లతా మంగేష్కర్ చౌక్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. అయోధ్యలో 15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ. ముందుగా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభించిన మోడీ ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు, 6 కొత్త వందే భారత్ ట్రైన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రైల్వే స్టేషన్కు 240 కోట్లతో ఆధునీకరించారు. గతంలో కంటే ఇప్పుడు అది 3 అంతస్తుల స్టేషన్గా తీర్చిదిద్దారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, క్లాక్ రూమ్స్, అలాగే పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు రైల్వే స్టేషన్ను. అదే రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ప్రధాని మోడీ. కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముందు లతా మంగేష్కర్ చౌక్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం లైవ్లో చూసాము. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు మార్చింది కేంద్రం. అయితే ఇందుకు మొత్తం 1,450 కోట్లతో నిర్మించారు ఎయిర్పోర్ట్ని. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ఉంది. ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది ఈ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ని మరి కాసేపట్లో ప్రధాని మోడీ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం రామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్లతో అలంకరించారు. అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు అయోధ్యలో. ముందుగా రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే స్టేషన్ ప్రారంభించారు. తర్వాత లతా మంగేష్కర్ చౌక్ని ప్రారంభించారు. దాని తర్వాత ఎయిర్పోర్ట్ని మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. అయోధ్యలో మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమవుతుంది. దేశం చూపంతా అయోధ్యపురి వైపే ఉంది. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురుచూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదభిరాముడి కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతిన ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభమై 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇదిలా ఉంటే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో శ్రీరామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయిపోయింది. ఎన్నో హంగులతో, ఎన్నో విశిష్టలతో ఆ గర్భగుడిని ఏర్పాటు చేశారు. భవ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరుతాడు. శ్రీరాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు కూడా అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ గంట ఇప్పుడు అయోధ్య చేరుకుంది. 600 కేజీల బరువున్న ఈ గంటను అయోధ్యలో ఉంచారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని వస్తువులు కల్పిస్తూ ఉన్నారు. తాత్కాలిక గ్రామాలు కూడా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన సత్రాలు, సమారాధనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేరువేరు చోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 12,000 నుంచి 15,000 మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.